చాలా ముఖ్యం. మన కుప్పానికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా సమస్యలు ఉన్నాయి. తండ్రి నీవాగా వచ్చుంటే మనకి ఈ సమస్య తగ్గేది. ఆ పాలారులో చాలా చెక్ డ్యాములు కట్టాం, కానీ పాలారులో నీళ్లు రాకపోయింది, దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. అందుకే రేపు జూన్ లోపల ఎట్టి పరిస్థితిలో అంద్రి నీవా నీళ్లు ఈ పాలారుకు వస్తున్నాయి. మొన్నే టెండర్లు పిలిచాం, నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ నీళ్లు ఇక్కడికి నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాం. ఆ తర్వాత పాలారులో ఎన్ని చెక్ డ్యాములు కావాలో కడతాం. ఎక్కడన్నా వీలైతే ఈ ట్యాంక్స్ కూడా కట్టి, రిజర్వాయర్లు కట్టి నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. నిన్నే మీరు ఒకటి చూశారు, నదుల అనుసంధానం. నేను ముఖ్యమంత్రిగా 2014లో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేశాం. ఇప్పుడు మళ్లీ ఆలోచించి గోదావరి నుంచి కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి నేరుగా పెన్నా నదికి బనకచెర్ల ద్వారా రాయలసీమకు అనుసంధానం చేయాలనుకుంటున్నాం. ఇది మెగా ప్రాజెక్ట్. ఇది 80,000 కోట్ల రూపాయలు. ఇది గాని పూర్తయితే కుప్పానికి కూడా గోదావరి నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. గోదావరి నీళ్లు బనకచెర్లకు వచ్చి అక్కడి నుంచి అంద్రి నీవాకు వచ్చి అక్కడి నుంచి కుప్పానికి కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా ప్రిపరేషన్ అవుతోంది, డిపిఆర్ అవుతోంది. వీలని తొందరలో దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈ నదుల అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో నీటి ఎద్దడి ఉండదు, వాటర్ సెక్యూరిటీ వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నీరు అనేది మనకు ప్రాణం. నేను ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాను. ఏదైతే భూగర్భ జలాలు పెంచాలి, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలంటే చెక్ డ్యాములు కట్టాలి, కంటోర్ ట్రెంచెస్ తోవాలి. అదే మరి ఎక్కడికక్కడ నీటి ప్రవాహానికి అడ్డుకట్టేసి ఆ నీరు భూమిలో ఇంకే విధంగా చేసుకోవాలి. భూమిని ఒక జలాశయంగా తయారు చేయాలి. ఇది చేయగలిగితే వర్షాకాలం కంటే ముందు 8 మీటర్లలో ఉండాలి, వర్షాకాలం తర్వాత 3 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే మనం వాడే పరిస్థితి రాగలిగితే ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎప్పుడు కూడా నీటి సమస్య ఉండదు. నీళ్లుంటే ఏదైనా చేసే శక్తి వస్తుంది. నేను ఈ విషయం కూడా మీకు చాలా స్పష్టంగా కోరుతున్నా. దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు తీసుకున్న వర్షం బాగా పడింది. 4,000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రంలోకి పోయినాయి. 800 టీఎంసీ నీళ్లు కృష్ణా నుంచి సముద్రంలోకి పోయినాయి. అందులో 300 టీఎంసీ నీళ్లు గాని నదుల అనుసంధానాలు తీసుకురాగలిగితే ఇంకా కరువు ఉండదు. అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెడితే ఈ సీజన్లో కూడా 73% రిజర్వాయర్లో నీళ్లున్నాయంటే అది ఎన్డీఏ ప్రభుత్వం చూపించిన చొరవ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. మనకైతే ప్రాబ్లం ఉంది, కానీ మిగిలిన ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేదు. ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పాయింట్ మీరు చూస్తే, ఏదైతే రైతులకు ఆస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అందరితో సమానంగా పైకి రావాలనుంది. కానీ వారికి ఉండే భూమితో లేకుంటే అందులో వచ్చే ఖర్చులతో చాలా సతమతం అవుతున్నారు. పిల్లల్ని చదివించలేకపోతున్నారు. పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలంటే సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్కన అప్పుల ఊబిలో పోతున్నారు. ఓసారి సరిగా పంటలు పండకపోతే కరువు వచ్చినా తుఫాన్ వచ్చినా నష్టపోయి ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని రైతులకు ఒక సెక్యూరిటీ ఇవ్వాలి, ఆదాయాన్ని పెంచాలి, ఖర్చులు తగ్గించాలి. ఎలాంటి మార్గాలు ఉన్నాయో టెక్నాలజీ ఉపయోగించడం, డ్రోన్స్ ఉపయోగించడం,
మోడర్నైజేషన్కి వెళ్ళడం, ఇలాంటి అనేక ఇనిషియేటివ్ తీసుకుని రైతుకు న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ అని ఈరోజు రోడ్లు బాగుండాలి, ఎయిర్పోర్ట్లు ఉండాలి, పోర్ట్లు ఉండాలి. ఇలాంటి లాజిస్టిక్స్ కాస్ట్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్. ఒకప్పుడు కరెంట్ ఎక్కడ ఉత్పత్తి చేస్తారో మనకు తెలిసేది కాదు. ఈరోజు మన ఇంటి మీదనే రూఫ్ టాప్లో కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చామంటే ఇది ఊహించని పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన కుప్పంలో గ్రామంలో 100% ఇంటి పైన రూఫ్ టాప్ కరెంట్ ఉత్పత్తి చేసి ఊరంతా కూడా అదే కరెంటు ఉపయోగించుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. రేపు మొత్తం కాన్స్టిట్యున్సీలో సోలార్ ఎనర్జీ అంతా కూడా ఇంటింటికి పెడతాం. అదే మరి ప్రతి ఒక్క పంప్ సెట్ దగ్గర కుసుమ్ కింద పంప్ సెట్ కింద ఇస్తాం. దీనివల్ల మనకు కావలసిన కరెంటు మనమే ఉత్పత్తి చేసుకుంటాం. ఒకవేళ రాత్రుల్లో కరెంటు ఉండదు కాబట్టి, ఎండలు ఉండవు కాబట్టి రాత్రిపూట కరెంటు కోసం బ్యాటరీ కూడా పెడతాం. బ్యాటరీ పెడితే గ్రీన్ ఎనర్జీ పొల్యూషన్ లేకుండా మొత్తం కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్గా మార్చేస్తాం. బస్సులు కానీ, స్కూటర్లు కానీ, కడానమ్మి యొక్క సైకిళ్ళు కూడా. సైకిల్ శుభ్రంగా మీరు చిన్న ఇది పెట్టేసుకుంటే నేరుగా రాత్రే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికి పోవాలన్నా పోయేదానికి ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల మీకు ఆరోగ్యం బాగుండాలంటే తొక్కుంటూ వెళ్ళొచ్చు. బోరు కొడితే ఆన్ చేస్తే ఒక 5 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది, ఆఫీస్కి పోయే పరిస్థితి వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కాబట్టి సైకిల్ ఇది ది బెస్ట్. కుప్పంలో రాబోయే రోజులు నడవడం కానీ, సైకిల్ కానీ, సైకిల్ ఎక్కితే సేఫ్గా ఉంటాం, క్షేమంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. దీంట్లో అనుమానమే అవసరం లేదు. అందుకే మీకు కంఫర్ట్ ఇవ్వడానికి ఎలక్ట్రికల్ సైకిల్ కూడా తీసుకొస్తున్నాం. దానివల్ల ఇంకా అడ్వాంటేజ్ వస్తుంది. దీన్ని ఎనర్జీ కాస్ట్ అంతా కూడా తగ్గించడం. కరెంటు బిల్లులు కట్టలేక అవస్థపడుతున్నారు. ఆ కరెంటు బిల్లులు తగ్గించే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మనం తయారు చేసే వస్తువులు, ఏ వస్తువు కానీ పర్ఫెక్షన్ ఉండదు. మనం తయారు చేసే ఆహార ఉత్పత్తుల్లో పర్ఫెక్షన్ లేదు, టెక్నాలజీలో, సర్వీస్ ప్రోడక్ట్స్ లో పర్ఫెక్షన్ లేదు. అందువల్ల వేరే వాళ్ళు తయారు చేసిన వస్తువులు ప్రపంచంలో దానికి డిమాండ్ ఉంది, మన వస్తువులకు డిమాండ్ లేదు. డిమాండ్ లేదు కాబట్టి మనకి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకే టెక్నాలజీ నుంచి అన్ని కూడా ఆలోచిస్తున్నా, ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క స్వచ్ఛ భారత్ కుప్పం, ఈ విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పరిశుభ్రంగా పెట్టుకోవాలి మన గ్రామాన్ని, మన ఇండ్లు పరిశుభ్రంగా ఉండాలి. అదే మరి ఎక్కడ చూసినా పచ్చదనం ఉండాలి. మన ఆలోచనలు కూడా శుద్ధమైన ఆలోచనలు ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డు ఉండాలి. అదే మరి ఇంటింటికి ఏం కావాలో అన్ని వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్క మురికి కాలువలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. అదే మరిగా మనం వదిలిపెట్టినటువంటి చెత్త చెదారం అన్ని వేస్ట్ కాకుండా దాన్ని వేస్ట్ నుంచి కాంపోస్ట్ తయారు చేసి సంపద సృష్టించే మార్గాలు ఉన్నాయి. దానికి కూడా శ్రీకారం చుడతాం. వీలైనంత తొందరలో ఈ కుప్పాన్ని ఒక స్వచ్ఛ కుప్పంగా తయారు చేసే బాధ్యత ఇక్కడుండే మీ మీద వదిలిపెడుతున్నాను. ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ వదిలిపెడుతున్నా. జపాన్లో మీరు చూస్తే ఎక్కడన్నా ఒక కాగితం కనపడితే ఆ కాగితాన్ని తీసుకుని పర్సులో పెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత డస్ట్బిన్లో వేస్తారు. అందుకే రోడ్లు కూడా వాళ్ళు క్లీన్ చేయరు, అంత క్లీన్గా ఉంటాయి. అలాంటి సంస్కృతి మనకు రావాలి. అలాంటి అలవాట్లు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్కి వచ్చే కొందికి టెక్నాలజీ, డీప్ టెక్. అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు వాడేది 10% కూడా మీరు సరిగా వాడుకోవడంలా. ఇప్పుడు కొత్తగా సెల్ఫీలు తీసుకోవడం నేర్చుకున్నారు, అంతవరకు వచ్చారు.
కానీ ఆ సెల్ఫీతోనే లాభం లేదు, ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. తొందరలోనే రియల్ టైం గవర్నెన్స్ లో కూడా ఏదైతే మీరు అనుకున్నట్టు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం. 150 పనులు మీరు ఇంట్లో కూర్చొని మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ గా మీకు సమాధానం చెప్పే విధానానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఆన్లైన్ లో తీసుకునే ఏర్పాటు చేస్తాం. అప్పుడు ఇంకా ఆఫీసు పోయే పని లేదు, ఆఫీసు పోయే పని లేకపోతే లంచాలు ఇచ్చే పని లేదు. ఇవన్నీ కూడా కొన్ని సిస్టమ్స్ పెట్టారు. ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి తిప్పి తిప్పి మనకు విసుగు పుట్టి కడాన ఈ పని వదిలించుకోవాలనే భయంతో డబ్బులిచ్చి పనులు చేయించుకునే పనులకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడే రేపే నేను జననాయకుడిని ఒక పోర్టల్ని ఇనాగరేట్ చేస్తున్నా. దాన్ని కూడా వాట్సాప్ గవర్నెన్స్ కి ఇంటిగ్రేట్ చేస్తా. మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం నేను ముందుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది టెక్నాలజీ సాధ్యం. నేను కూడా సమీక్షలు చేస్తాను. సమీక్షలు చేసి ఎవరైతే సమస్య పరిష్కారం చేయరో, ఎందుకు పరిష్కారం చేయలేదో దానికి రీజన్ కూడా తెలుసుకుంటా, దానిపైన యాక్షన్స్ కూడా తీసుకుంటా. నా ఉద్దేశం ఒకటే, ప్రజలకు న్యాయం జరగాలి, సుపరిపాలన ఇవ్వాలి. టెక్నాలజీ వల్ల చాలా వరకు ప్రయోజనాలు వస్తాయి. ఈరోజు డేటా అంతా కూడా ఉంది. డేటా రియల్ టైం క్యాప్చర్ చేసే పరిస్థితి వస్తుంది. దీని నుంచి కానీ ఏ అనలిటిక్స్ తీసుకుంటే నిర్ణయాలు కూడా 100% కరెక్ట్గా ఉంటాయి. అలాంటి నూతనమైన వ్యవస్థకి శ్రీకారం చుడుతున్నాం. ఈ 10 ప్రిన్సిపల్స్ మీరు అర్థం చేసుకొని ముందుకు పోగలిగితే దీనివల్ల మీ వ్యక్తిగత జీవితంలో, గ్రామ వికాసానికి, నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి నేను చెప్పబోయేటన్ని దీనికి లింక్ చేస్తూనే మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి మీరు చూస్తే దీనికి 2029 విజన్ కింద P4 అన్నాను, పేదరిక నిర్మూలన. రెండోది ఈరోజు ఆధార్ ఉంది. ఆధార్ వల్ల మిమ్మల్ని అందరినీ ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోతే మీకు పాస్పోర్ట్ కూడా అవసరం లేదు, టికెట్ కూడా అవసరం లేదు. మీ ఫోన్ చూపిస్తే ఆటోమేటిక్గా మీకు గేట్స్ ఓపెన్ చేసుకుంటాయి. అంటే మీరు ఎవరు వ్యక్తిని ఐడెంటిఫై చేసే బాధ్యత ఆధార్ ద్వారా రియల్ టైం జరిగిన తర్వాత చాలా దేశాల్లో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఏదైనా డబ్బులు ఇస్తే చాలా తప్పులు జరిగేటివి. ఇప్పుడు అది కూడా లేదు. మీ యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు, ఆధార్ అథెంటికేషన్ తీసుకుంటున్నాం. మీరు ఆ డబ్బులు ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారో మెజర్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు పెన్షన్ రాలేదని బుకాయిస్తే కాదు, పలాని చోట పలాని టైంలో తీసుకున్నారని చెప్పి చూపించే అవకాశం వచ్చిందంటే అది ఈరోజు ఆధార్ అథెంటికేషన్ వచ్చింది, UAID వచ్చింది. దీన్ని కుటుంబ వారిగా పెట్టాం. ప్రతి ఒక్క ఇల్లు ఈరోజు జియో ట్యాగింగ్ చేశాను. మీ ఇంటికి అవసరమైతే కష్టం వస్తే ఒక మెడిసిన్ పంపించాలంటే ఎవరిని అడగక్కర్లేదు, ఒక డ్రోన్ పెట్టి మీ ఇంటికి ఆ మెడిసిన్ పంపించే పరిస్థితికి ఈ ప్రభుత్వం వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వినూత్నమైన టెక్నాలజీ మొన్న వచ్చింది, వరదలు వచ్చాయి. నేను ఇవన్నీ అప్పుడు చేయగలిగి ఉంటే నేరుగా కంట్రోల్ రూమ్ నుంచి ఒక 100 డ్రోన్స్ పెట్టి అన్ని ఇండ్లకు భోజనం మిద్ది పైన వదిలిపెట్టేవాడిని. మళ్ళా వాళ్ళు ఒక లెటర్ పంపిస్తే ఏం కావాలన్నా కూడా తిరిగి మళ్ళా పంపించేవాళ్ళం. ఇలాంటి వినూత్నమైనటువంటి ఇవి వచ్చేసాయి. కాబట్టి అలాంటివన్నీ చేసి ముందుకు పోతాం. ఇంకో పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆలోచిస్తున్నారు. మీకు ఎంత భూమి ఉంది, ఏం పని చేస్తున్నారు, మీ ఆదాయాన్ని ఎట్ట పెంచాలి, ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది. ఓసారి బాగా పనిచేసిన మీ ఆదాయం రావడం లేదు,
అంటే అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు కానీ అలాంటి ఉన్నప్పుడు జరగడం లేదు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ప్రతి ఒక్క ఫ్యామిలీని ఆర్థికంగా పైకి తేవాలని ఆలోచన చేస్తున్నారు. చేసిన తర్వాత ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉంటాయి, 20-30 కుటుంబాలు పైన ఉంటాయి, ఒక 20-30 కుటుంబాలు ఆవరేజ్గా ఉంటాయి, ఒక 20-30 కుటుంబాలు పేదరికంలో ఉంటాయి. నా దృష్టి అంతా పేదవాళ్ళ పైన ఉంటుంది. నా జీవితాంతం ఆ పేదరిక నిర్మూలన కోసం వాళ్ళని పైకి రావడం కోసం పనిచేస్తారని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. మేము తీసుకునే పాలసీల వల్ల అందరూ బాగుపడతారు. బాగుపడలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఏం చేయాలో చేస్తాం. అందుకే కుటుంబ వ్యవస్థని ఒక యూనిట్గా తీసుకుని అన్ని కార్యక్రమాలు కూడా పెడతాం. దీనికి కావలసినటువంటి అన్ని కూడా టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా తీసుకొని అల్టిమేట్గా కుప్పంలో ఒక 60-65 వేల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ కావాలి. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 IT ప్రొఫెషనల్ అన్నాను. ఇప్పుడు ఒక పిలిపిస్తున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తగా ఉండాలి. మీరు ఒక MSME పెట్టండి, 5 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. రెండో విషయం కూడా మీరందరూ ఆలోచించాల్సింది, AI మీకు ఫ్రెండ్ కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ ఉంది, ఇంకా చాలా వచ్చేసాయి. దాన్ని ఫాలో అవ్వమని నేను చెప్పను. నీకు ఒక ఆలోచన వస్తే, నీకు డౌట్ వస్తే దాన్ని కొడతా ఉండు, అడుగుతా ఉంటే అదే సమాధానం చెప్తాది. నువ్వు నచ్చితే నేను నచ్చిన నిర్ణయం చేయి. దాన్ని ఉపయోగించుకోవడం వల్ల నీకు లాభం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నా పేరు మీరు మర్చిపోతారు, లేకపోతే నేను సీఎం ఎవరు అనుకుంటే మీరు దాన్ని అడిగితే పలానా ఆయన సీఎం అని చెప్తుంది. కాబట్టి మీకు ఆ డౌట్ అవసరం లేదు, కన్ఫర్మ్ అవుతుంది. లేదు ఈ దేశానికి ప్రధానమంత్రి అంటే అది చెప్తుంది. లేదు మీ వ్యవసాయంలో తెగుళ్ళు వస్తే ఈ తెగులు వచ్చింది ఏం కొట్టాలంటే అది మీకు సజెస్ట్ చేసే పరిస్థితికి వస్తుంది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి. 100కి 90-95% పరిష్కార మార్గాన్ని సమర్థవంతంగా చూపించే ఏర్పాట్లు వస్తాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ నేను ముందే చెప్పాను, స్వర్ణ కుప్పం. ఈ కుప్పంలో పేదవాళ్ళు లేకుండా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు వస్తే అదే నిజమైన స్వర్ణ కుప్పం. అది 5 సంవత్సరాల్లో సాధించడానికి అనునిత్యం పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నెక్స్ట్, ఇది మొత్తం ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. మీకు ఇవి దగ్గర 1377 టోటల్ టాస్కులు ఉన్నాయి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో. అవన్నీ వర్కౌట్ చేసాం. ప్రాసెస్లో వచ్చేది ఇది. అది డిపార్ట్మెంట్ చేస్తారు. మీ అవసరాలన్నీ క్రోడీకరించి ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా 1377 కింద తేల్చారు. దాంట్లో వ్యవసాయంలో అన్నిట్లో కూడా పెట్టారు. దాన్ని ఏ విధంగా చేయాలో ప్రాసెస్లో చేస్తాం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్ మ్యాప్ టు స్వర్ణ ఇల్లు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి ఏమేం కావాలనుకున్నప్పుడు 12,294 ఇండివిజువల్ శానిటేషన్ లెట్రిన్స్ కావాలి. ఇంకా కూడా నేను ఒకప్పుడు మన నియోజకవర్గంలో ఇంటింటికి బలవంతంగా టాయిలెట్స్ కట్టించాం. కానీ కొంతమంది ఆ టాయిలెట్లు కూడా వాడకుండా మళ్ళా వదిలేసి తీసేసే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఆడబిడ్డకు ఎప్పుడైనా సరే ఒక ఆత్మ గౌరవం ఉండాలంటే ఇంటింట్లో టాయిలెట్ ఉండి తీరాలి. ఆడవాళ్ళు గట్టిగా పట్టుబడి ఈ టాయిలెట్ ని మేనేజ్ చేసే పరిస్థితి రావాలి, మెయింటైన్ చేయాలి. ఇమ్మీడియట్ గా 12,294 ఇస్తాం. డిసెంబర్ కంతా, ఈ సంవత్సరం ఎండుకంతా 100% టాయిలెట్స్ పూర్తి చేసే బాధ్యత 26 జనవరిలో ఎవ్వరు కూడా బయట వచ్చి యూరినల్స్ పోవడం కానీ మరుగుదొడ్డి చేయడం కానీ చేయకూడదని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, మీ అందరికీ
ఇంకా దగ్గర 12,280 మంది 28 మంది సిటిజన్స్ పెన్షన్స్ కావాలంటున్నారు. ఇవి కూడా ఐడెంటిఫై చేశాం. జెన్యున్ గా ఉంటే అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఆగస్టు లోపల అర్హత కలిగిన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే ఆలోచన చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన 15,323 మందికి ఇండ్లు లేవు. 80,162 ఇండ్లు సర్వే చేశాం. మన ఇల్లు మన గౌరవం కింద ఈ కార్యక్రమాన్ని తయారు చేసి జూలై 27 కంతా ప్రతి ఒక్కరి వ్యక్తికి ఇల్లు ఇచ్చే బాధ్యత సొంత ఇంట్లో మీరు కాపురం ఉండేదానికి కృషి చేస్తాం, కంప్లీట్ చేస్తాం. ఇది కూడా పూర్తి చేస్తాం. నెక్స్ట్ ఇంకో పక్కన గ్యాస్ అయితే 4,970 గ్యాస్ కనెక్షన్స్ లేవు. ఇప్పుడే నేనే దీపం పెట్టాను. ఇప్పుడు కాదు 95, 96 నుంచి ఇచ్చాను. ఏ ఆడబిడ్డ కూడా కట్టెల పొయ్యితో పనిచేయకుండా, కళ్ళలోకి పొగ రాకుండా, కడుపులో కూడా ఈ పొగ వచ్చి లేనిపోయిన ఆరోగ్య సమస్యలు రాకుండా పెట్టాం. ఈ మధ్య కాలంలో మళ్లీ రేట్లు పెరిగాయని మీరు కట్టెల పొయ్యికి వెళ్లే పరిస్థితి వచ్చారు. అందుకే దీపం 2 కింద పేదవాళ్ళందరికీ ఉచితంగా గ్యాస్ ఇచ్చే విధంగా 3 గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం. మన నియోజకవర్గానికి వస్తే 4,790 మందికి గ్యాస్ లేదు. ఫిబ్రవరి లోపల అందరికీ 100% గ్యాస్ కనెక్షన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఇమ్మీడియట్గా ఇమ్మంటాం. మీరు కూడా అక్కడి నుంచి వంట చేయడం, గ్యాస్తో వంట చేసే పరిస్థితి రావాలి. పాత అలవాట్లు మార్చుకోవాలి. ఇది కాకుండా ఇంకో పక్కన ట్యాప్ కనెక్షన్లు చూస్తే ఇంకా 20,807 కుటుంబాల్లో ఇంటింటికి ట్యాప్ లేదు. దీనికి కావలసిన సమస్యలు కూడా ఉన్నాయి. ఈరోజు 2 కార్యక్రమాలు పెట్టుకుని ఆగస్టు 26 కంతా మొత్తం ఇవ్వాలనుకుంటున్నాం. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వడం, సస్టైనబుల్ వాటర్ ఇవ్వడం. ఒక బోర్ వేస్తాం, బోర్ ఎండిపోతే మళ్ళా నీళ్లు రావు. అట్లా కాకుండా ఇప్పుడే జల్ జీవన్ మిషన్ లో అది కూడా అన్యాయం చేశారు. జల్ జీవన్ మిషన్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 45% ఇస్తారు. మనం ఒక 50% పెట్టుకుంటే సస్టైనబుల్ సోర్సెస్ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఇంటింటికి ట్యాప్ ద్వారా ఇవ్వచ్చు. కానీ దాన్ని కూడా ఇచ్చేస్తే ఇప్పుడు కొత్తగా మళ్ళా ఆలోచిస్తున్నాం. కుప్పానికి కూడా గండికోట నుంచి అష్యూర్డ్ వాటర్ తీసుకొచ్చి తంబళ్లపల్లి, మదనపల్లి, ఇక్కడికి వచ్చే కొందికి పుంగునూరు గాని, పక్కన పలమనేరు గాని, కుప్పానికి కూడా నీళ్లిచ్చే బాధ్యత, ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అప్పుడు ఇంకా నీటి సమస్య ఉండదు. కరువు వచ్చినా నీటి ఎద్దడి లేకుండా తాగునీటి కోసం చేస్తాం. ఇంకో పక్క నేను ముందే చెప్పాను, వ్యవసాయానికి అందరి నీళ్లు వస్తాయి. తాగడానికి రిజర్వాయర్ నుంచి అష్యూర్డ్ వాటర్ వస్తుంది. అప్పుడు ఇబ్బందులు ఉండే పరిస్థితి లేదు. ఇంకో పక్క సోలార్ 50,312 ఇండ్లు. అగ్రికల్చర్ అయితే దగ్గర మనకు 30,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయి. 2 దిక్కల్లా మిమ్మల్ని అందరినీ సోలార్ పెట్టుకోమంటున్నారు. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తాం. మీరు సోలార్ పెట్టుకోండి, మీకు కావాల్సిన కరెంటు వాడుకోండి. మిగిలిన కరెంటు ఉంటే డిపార్ట్మెంట్కి ఇవ్వండి. దానికి కూడా డబ్బులు ఇచ్చే పనికి శ్రీకారం చుట్టాం. ఒకవేళ రాత్రిపూట కరెంటు ఉత్పత్తి చేసుకోలేకపోతే బ్యాటరీ పెడతాం. రెస్కోలో ఒక బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ ద్వారా మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మన కుప్పానికి వేరే ప్రాంతాల నుంచి కరెంటు రాకుండా ఇక్కడే కరెంటు తయారు చేసుకునే వ్యవస్థకి శ్రీకారం చుడతాం. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకొని ఇది వర్కౌట్ చేస్తే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. నెక్స్ట్, ఇవి ఇంటింటికి కావాల్సిన పనులు. కరెంట్ అందరికీ ఉంది, ట్యాప్ ఉంది, మరుగుదొడ్డు ఉంది, ఇల్లుంది, సెల్ ఫోన్ కూడా ఉండాలి. మీ అందరి సెల్ ఫోన్లు మీరే కొనుక్కుంటారు. మరుగుదొడ్డి లేకపోయినా సెల్ ఫోన్ ఉంది.
కాబట్టి ఆ సెల్ ఫోన్లు కూడా చూస్తాం. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంటే మీతో కమ్యూనికేషన్ కూడా మాకు ఈజీ అయిపోతుంది. మీరు దర్జాగా ఒక మెసేజ్ పెడితే మేమే ఎత్తుక్కుంటా వచ్చి మీకు సమాధానం చెప్పి మీ పనులు చేసే వ్యవస్థకు శ్రీకారం చుడతాం. ఒకవేళ ఎవరైనా ఒక్కరు ఇద్దరు జెన్యూన్ గా కొనుక్కోలేకపోతే ఏం చేయాలని ఆలోచిస్తున్నా వాళ్ళకు కూడా ఆ సెల్ ఫోన్ ఇప్పించి వాళ్ళని కూడా తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఎన్పిసిఐ అకౌంట్ కూడా ఓపెన్ చేశాం. నేషనల్ పేమెంట్ గేట్వే కింద అవి కూడా చెక్ చేసుకుంటున్నాం. ఎప్పుడన్నా మీకు డబ్బులు పంపించాలంటే డీబీటీ రావాలంటే డైరెక్ట్ గా ఎలాంటి సమస్య లేకుండా మధ్యవర్తి లేకుండా నేరుగా మీకే పంపించి మీరే డ్రా చేసుకునే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చే కొందికి 301 కిలోమీటర్ సీసీ రోడ్లు, 284 కిలోమీటర్ రెన్యువల్ వేయాలి. ఇవన్నిటి కూడా ఒక స్పష్టమైన కార్యక్రమం పెట్టుకున్నాం. నేషనల్ హైవే నుంచి 42 నేషనల్ హైవే 42కి ఇక్కడి నుంచి 97 కిలోమీటర్లు వేస్తే కుప్పం నుంచి బెంగళూరుకి వెళ్తుంది. అది కూడా ఒకసారి వర్కౌట్ చేస్తున్నాం. అల్టిమేట్ గా 2027కి కుప్పంలో అన్ని రోడ్లు కూడా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత నేషన్ మొత్తం స్టేట్ హైవేస్ అన్ని అక్కడి నుంచి ఎప్పుడు కూడా పార్ట్ హోల్ అనే మాట లేకుండా మెయింటైన్ చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇంకొక పని కూడా చేయాలి. అక్కడి నుంచి చుట్టుపక్కల రోడ్డు పక్కన చెట్లు పెట్టే కార్యక్రమం కూడా నరేగా కింద తీసుకుందాం. ఎక్కడన్నా ఇక్కడి నుంచి కుప్పానికి పోతే కుప్పానికి పోయేటప్పుడు కూడా మీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. చుట్టుపక్కలంతా చెట్లు ఉంటాయి. ఒక వనంలో పోయినట్టుండాలి. కుప్పంలో ఎక్కడికి పోయినా ఆ పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుడదాం. డ్రైన్స్ అన్ని 331 కిలోమీటర్లు ఉన్నాయి. ఆగస్టు 2027కి పూర్తి చేస్తాం. అక్కడి నుంచి ఎక్కడ కూడా మురుగునీరు రోడ్డు మీదకి రావడానికి వీలు లేదు. ఎక్కడికక్కడ మురుగునీరంతా మురికి కాలువల్లో నేరుగా వెళ్లి ట్రీట్మెంట్ కూడా చేసి పక్కా సిస్టానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్క స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాం. ఇప్పుడు మార్చి లోపల ఇంకేదో ఒక 1000 కావాలని చెప్పి అన్నారు. అవన్నీ కూడా పూర్తి చేసి టౌన్లో కానీ పల్లెటూరులో కానీ ఎక్కడ కూడా వీధి దీపాలు లోటు లేకుండా చేస్తాం. నెక్స్ట్ ఇంకో పక్కన నేను ముందే చెప్పాను ట్యాప్ వాటర్ ద్వారా నీళ్లు ఇస్తామని. స్కూల్స్ లో కూడా కొన్ని స్కూల్స్ ఇక్కడ చూస్తే కేంద్రీయ విద్యాలయం ఒకటి పెట్టాలి, అది కూడా పెడతాం. ఇంకో పక్కన 428 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో స్కూల్స్ లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇవన్నీ మార్చి 26 లోపల మొత్తం పూర్తి చేస్తాం. హాస్టల్స్ లో కూడా కొన్ని రిపేర్లు ఉన్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో అవన్నీ కూడా రిపేర్ చేసి డిసెంబర్ లోపల పూర్తిగా ఆధునికమైన కండిషన్లు తెచ్చే పరిస్థితి తీసుకొస్తాం. నెక్స్ట్ ఇక్కడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నేను ఈ విషయంలో కూడా మనకు హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ ఉన్నాయి. ఇవన్నీ అనుసంధానం చేస్తాం. మొన్నే టీసీఎస్ అయితే కోలార్లో ఒక బెస్ట్ సిస్టమ్ కూడా పెట్టారు, రియల్ టైం మానిటరింగ్. అది కూడా తెమ్మన్నాను. అది కూడా తీసుకొచ్చి ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, మూడోది క్యూరేటివ్, 3 కూడా ఇంటిగ్రేట్ చేసి హాస్పిటల్ ఖర్చు తగ్గించే విధంగా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అనవసరంగా హాస్పిటల్కి పోయి టాబ్లెట్లు తింటే దానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక మెడిసిన్ కానీ ఒక ఆపరేషన్ కానీ నెగటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం అందరం ఆలోచించుకోవాల్సింది ప్రివెంటివ్గా జాగ్రత్తగా ఉంటే మనకు ఆరోగ్యం బాగుంటే ఏ సమస్యలు రావు. దానికి ఏమేం చేయాలని ఆలోచిస్తున్నాం. అవసరమైతే కుప్పంలో ఇప్పుడే చెప్పాను కానీ మీరు కూడా సహకరిస్తే 3 నెలలకు ఒకసారి బ్లడ్ శాంపుల్స్ తీసుకుని బ్లడ్ ని టెస్ట్ చేసిన తర్వాత ఏమేమి ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో చూసుకొని ఫుడ్ ద్వారా అవన్నీ కలెక్ట్ చేసే మెకానిజానికి, అదే మరి రియల్ టైమే మెడిసిన్ కూడా ఇచ్చి కరెక్ట్ చేయడం. సంవత్సరానికి ఒక్కసారి అందరూ కూడా టెస్టింగ్కి వెళ్ళి
టోటల్ బాడీ టెస్టింగ్ చేసుకుంటే ఇంకా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకవేళ తప్పని విధిగా ఏదైనా క్యాన్సర్ ఏదైనా వచ్చినప్పుడు మనం అవస్థపడడం తప్ప మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క కుప్పంలో ఉండే మనందరం అనేక కారణాల వల్ల పౌష్టికాహార లోపం వల్ల కళ్ళ చూపు తగ్గిపోవడం ఎన్ని వస్తున్నాయి. లేకపోతే మనం కొంతమంది ఏదైతే పొగాకు ఇవన్నీ చేసే దానివల్ల పండ్లు కూడా సమస్యలు వచ్చి క్యాన్సర్ దారితీసే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా అవసరమైతే 1-4 సార్లు స్క్రీనింగ్ చేయడమే కాకుండా క్లీనింగ్ కూడా చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. దానికి కూడా నేను శ్రీకారం చుడతా. సహకరించే బాధ్యత మన కుప్పం నియోజకవర్గం పైన మీ అందరి పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నేను చెప్పాను. దానికంటే ముందు ట్రాన్స్పోర్ట్ ఏపీ ఎస్ఆర్టీసీ మన కుప్పంలో అన్ని వెహికల్స్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ చేస్తాం. అక్కడి నుంచి ఎక్కడికి పోయినా పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. మీ వెహికల్స్ కూడా ఈవీ వెహికల్స్ కన్వర్ట్ చేద్దాం. దీనివల్ల మీకు భారం తగ్గుతుంది. అది కూడా తొందరలోనే చేస్తాం. ఇవన్నీ కూడా ఆగస్టు 27 అంత డిసెంబర్కి పూర్తిగా అనుకున్నాం. వీలైతే ఇంకా ముందే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన బస్ డిపో కూడా ఇది చేయడం, బస్ స్టాప్లని కావాల్సిన పెట్టడం అన్ని చేస్తాం. సాలిడ్ వాటర్ ప్రాసెసింగ్ కూడా ఏం చేయాలనో దానికి కూడా ఒక మెకానిజం పెట్టుకుని మార్చి 25 లోపల పూర్తి చేస్తాం. నెక్స్ట్ ఇరిగేషన్ మీద నేను చెప్పాను. అందరి నీళ్లు వస్తాయి. ఇక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. భూమిని జలాశయంగా తయారు చేసి వాటర్ సమస్య లేకుండా పరిష్కారం చేస్తాం. ఇంకో పక్కన మన నియోజకవర్గంలో ఒకప్పుడు నేను డైరీ అంటే అందరూ ఎగతాళి చేశారు. ఇప్పుడు దగ్గర 5-6 లక్షల లీటర్లు 4-5 లక్షల లీటర్లు పాలు వస్తున్నాయి. కుప్పం నియోజకవర్గంలో 10 లక్షల మిల్క్ టార్గెట్ పెట్టుకుని తద్వారా రాబోయే రోజుల్లో కుప్పాన్ని ఒక మిల్క్ అంటే వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళకు కావాల్సిన షెడ్లు కట్టాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఒక 1500 ఎస్టిమేట్ చేశాం. ప్రతి ఒక్క షెడ్కు వాళ్ళ యానిమల్స్ని బట్టి ఆవులను బట్టి రేట్లు వేరీ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా చేస్తాం. మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. సెరికల్చర్ కూడా ఫార్డర్ డెవలప్మెంట్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనివల్ల పాలు ఎక్కువ దిగుబడి వస్తాయి. అవి రెండు ఇంటిగ్రేట్ చేసి ముందుకెళ్తాం. ఇంకో పక్కన పట్టణ ప్రాంతంలో ఫారెస్ట్రీ కానీ ఇవన్నీ పెట్టడం కోసం ఏమేం చేయాలనో మొత్తం చేసి చెట్లు పెట్టడం అన్నీ చేస్తాం. కుప్పంలో 0 ఎమిషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడానికి ఏమేం చేయాలనో కార్బన్ తగ్గించడానికి ముందుకు పోతాం. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్లో తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ మొత్తం 12,000 2 డైరీ అలీప్ వచ్చారు. అదే మరిగా ఏజీ మార్ట్ ఒకటి 1M 1B ఇంకో పక్క జాబ్ మేళా ఇవన్నిటి వల్ల 1527 ఉద్యోగాలు వస్తాయి. మొత్తం కలిసి దగ్గర ఒక 14-15 వేల ఉద్యోగాలకు ప్లాన్ చేశాం. దీన్ని ఇంకా లాజికల్గా తీసుకుపోతాం. ఇంకా అనుకూలమైన ప్రదేశంగా తయారు చేసి పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తే అది కూడా గ్రీన్ ఎనర్జీతో ఉపయోగించుకొని పెట్టుబడులు పెడతామంటే ఇక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయని చూపించి యువతకు ఉపాధి కల్పించేదని ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఉంది. ఈ ల్యాండ్లో కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. వాళ్ళకు కావలసిన కరెంటు వాళ్ళు వాడుకుని ఈ బిల్డింగ్ల పైన కూడా మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. దానివల్ల 10 రూపాయల ఆదాయం వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనం ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇంకో పక్కన ఇంకా కొన్ని కంపెనీలు జుబిలియంట్ ఫుడ్ వర్క్స్ కానీ ఇవన్నీ చూస్తే ఇక్కడ ఒక 2,200 వస్తాయి. టోటల్గా 15,727 ఉద్యోగాలకి ప్రణాళికలు తయారు చేశారు. ఎంఓయూలు చేస్తున్నారు ఈరోజు రేపు. ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ వీళ్ళందరూ ఇవన్నీ పూర్తయితే ఒక 15,000 మందికి ఇక్కడ ఉండే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకా రాను ఇంకా పెరుగుతాయి. పెంచి ఏ విధంగా చేయాలో చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ
నేను టెక్నాలజీ చెప్పాను, మళ్ళీ నేను మీకు ఇది చేయాల్సిన పని లేదు. ప్రతి ఒక్క విషయం కూడా టెక్నాలజీ ద్వారా అనలైజ్ చేస్తాం, డీప్ టెక్నాలజీ ఉపయోగిస్తాం. దానివల్ల ఎవరికి రైట్ పర్సన్కి ఏం చేయాలో చేస్తాం, ప్రివెంట్ విషయాల్లో ముందుకు పోతాం. అగ్రికల్చర్లో కూడా రెవల్యూషన్ క్రియేట్ చేయడానికి ఒక పక్క నేచురల్ ఫార్మింగ్ చేస్తూనే ఇంకో పక్క టెక్నాలజీ ఉపయోగించుకుని ఆదాయాన్ని పెంచే మార్గం కూడా చూపిస్తాం. నెక్స్ట్, ఇక్కడ కుప్పం మున్సిపాలిటీలో 500 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఇప్పటికే 86,50,00,000 డబ్బులు కూడా రిలీజ్ చేశాం. కుప్పం టౌన్ ని ఒక మోడల్ టౌన్ గా తయారు చేసి కుప్పం నియోజకవర్గానికి ఒక హబ్ గా తయారు చేయడానికి ఏమేం చేయాలని అవన్నీ ఆలోచిస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, జంక్షన్స్ దగ్గర నుంచి, గ్రీనరీ దగ్గర నుంచి అన్నిటికీ శ్రీకారం చుడతాం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్లో మీరు చూస్తే మైక్రో ఇరిగేషన్ మనం ఆ రోజు పెట్టాం, మళ్ళా ఇది చేస్తాం. నేచురల్ ఫార్మింగ్ ఇక్కడే సెక్రటరీ గారు రాజశేఖర్ గారు, అదే మరిగా అడ్వైజర్ విజయ్ కుమార్ గారు ఇద్దరున్నారు. నేచురల్ ఫార్మింగ్ వల్ల ఎక్కువ ఆదాయం వస్తుందని మన వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఒక చిరునామాగా తయారవుతా ఉంది. ఫెర్టిలైజర్ వేయకుండా, పెస్టిసైడ్స్ వాడకుండా పంట పండించడం, దీనివల్ల మామూలు కంటే ఎక్కువ ధర వస్తూ ఉంది, లాభసాటిగా వస్తూ ఉంది, ఆరోగ్యం బాగుపడే పరిస్థితి వస్తూ ఉంది. మనం తినే తిండంతా కూడా క్రిమి సంహారక మందులు తిండి తింటున్నాం, ఫెర్టిలైజర్స్ ఉపయోగించి తింటున్నాం. దీనివల్ల మన ఆరోగ్యం సగమైతే దీనివల్ల నష్టం వస్తూ ఉంది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేచురల్ ఫార్మింగ్ కి చిరునామాగా తయారై ఇప్పటికే పెద్ద ఎత్తున 15 లక్షల ఎకరాలు నేచురల్ ఫార్మింగ్, 15-20 లక్షలు, 15 లక్షల ఎకరాలు ఉంది. దీన్ని 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాలు నేచురల్ ఫార్మింగ్ పోవాలనుకుంటున్నాం. ఇందులో సెరికల్చర్ కూడా నేచురల్ ఫార్మింగ్ వెళ్ళడం, డైరీ వెళ్ళడం. దీనివల్ల ఆర్గానిక్ మిల్క్ కింద, ఆర్గానిక్ వెజిటబుల్స్ కింద నేచురల్ ఫార్మింగ్ లో చేస్తే మనం దానికి జియో ట్యాగింగ్ కూడా చేసి ట్రేసబిలిటీ పెట్టి పలాని పంట పలాని దగ్గర పండించామని చెప్పగలిగితే దానికి స్పెషల్ ప్రైజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రోడక్ట్ కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా దాన్ని రేటింగ్ చేయాలి, సర్టిఫికేషన్ చేయాలి, క్వాలిటీ టెస్టింగ్ చేయాలి, అవన్నీ కూడా చేస్తున్నాం. దీనివల్ల కుప్పానికి 100% చేయడానికి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క కృషి విజ్ఞాన కేంద్రం కూడా వచ్చింది. 50 ఎకరాల భూమి మొన్న ఇచ్చాం. తొందరలోనే ఆ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ జరిగే వ్యవసాయ పంటలన్నీ కూడా ఏ విధంగా చేయాలనో ఆధునికమైన నాలెడ్జ్ అంతా ఇంటిగ్రేట్ చేస్తాం. నెక్స్ట్, ఈరోజు ఎనర్జీ ఆప్టిమైజేషన్ నేను చెప్పాను, మొత్తం మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఒక పక్క సోలారైజేషను, రెండోది నెట్ జీరో యాక్షన్ ప్లాన్. ఐఐటి కాన్పూర్ ముందుకు వచ్చారు ఏ నెట్ జీరో కాన్స్టిట్యున్సీగా తయారు చేయడానికి. అంటే కరెంటు పూర్తిగా మనం సోలార్కు పోవడానికి, ఊర్లో ఉండే చెత్త పూర్తిగా వేస్ట్ కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడానికి, లేకపోతే వేరియస్ ఫార్మ్స్ లో కన్వర్ట్ చేయడానికి, అదే మాదిరిగా ప్రతి ఒక్క వాటర్, రెయిన్ వాటర్ని భూగర్భ జలాలుగా మార్చడానికి, అదే సమయంలో చెట్లు కూడా పెట్టి ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్క దానికి వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేశారు. నెట్ జీరో ప్లాన్ అని పెట్టారు. దానికి ఒక రోడ్ మ్యాప్ కూడా తయారు చేశారు. ఇది ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ తయారవుతుంది. దీనికి అనుసంధానం ఈ యొక్క యూనివర్సిటీని, ద్రవిడ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజీని, అదే మరి కాలేజీలను, స్కూల్స్ అన్ని అనుసంధానం చేస్తాం. అందరూ కలిసి ఈ యాంగిల్లో పనిచేస్తే ఒక వినూత్నమైన ఫలితాలు వస్తాయి. ఈ ఫలితాలు దేశానికే ఒక ఆదర్శం కావాలి. ఇక్కడ చూసి ఈ కేస్ స్టడీ కింద వేరే వాళ్ళు కూడా ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొస్తాం. ఆర్టీసీ బస్ స్టేషన్ చెప్పాను, బస్ అన్ని ఎలక్ట్రికల్ బస్ అవుతాయి. ఆ తర్వాత మొత్తం బస్ స్టేషన్ కూడా కొత్త బస్ స్టేషన్ రూపకల్పన చేసి దానికి ఏం చేయాలో చేస్తాం. నెక్స్ట్, ఇక్కడ కుప్పం ఎయిర్పోర్ట్ ఒకటి నా కళ, అది కూడా వస్తే ఇక్కడి నుంచి మనం వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా పంపించచ్చు. కార్గో
ఉంటుంది. ఇది కాకుండా ఎంఆర్ఓ సెంటర్ కూడా పెడతాం. బెంగళూరు ఎయిర్పోర్ట్కి సెటిలైట్గా ఉంటుంది. ఏదైతే ఇంజిన్ రిపేర్లు చేయడం కానీ అదే మరి విమానాలు రిపేర్ చేయడానికి ఇక్కడ చేసి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. దానికి కూడా మొన్న కూడా ఒక రివ్యూ చేశాను. వీలైనంత తొందరలో రాబోయే 2 సంవత్సరాల్లో కుప్పం ఎయిర్పోర్ట్ని పూర్తి చేసి మళ్ళా ఇక్కడ విమానంలో నేను దిగాలనుకుంటున్నా, ఇక్కడ రావాలనుకుంటున్నా, మీరు కూడా పోవాలనుకుంటున్నా. దీనికి కూడా శ్రీకారం చుడతాం. తర్వాత ఇండస్ట్రీస్ అయితే SEZలు పెడుతున్నాం. పెద్ద ఎత్తున ఇండస్ట్రీ పెట్టడం, మనం చేసే వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడనే ప్రాసెస్ చేయడం, మార్కెటింగ్ పంపించడం, వేరే ఇండస్ట్రీస్ రావడం, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కోసం ఎక్కడికక్కడ మండల వారీగా కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి తద్వారా అభివృద్ధి చేస్తాం. గండికోట నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకొస్తాం. డిసెంబర్ లోపల మీరు ఒకసారి చూస్తే హంద్రి, నీవా, సుజల, స్రవంతి పూర్తి రేపు జూన్ కంతా పూర్తయి మొత్తం దానికంతా కావాల్సిన నీళ్లన్నీ తీసుకొస్తాం. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం సూపర్ స్పెషాలిటీ ఏరియా హాస్పిటల్ ఆధునీకరణ చేస్తాం. మోడల్ బస్ స్టేషన్ చేస్తాం. కుప్పాన్ని టూరిజం హబ్ గా తయారు చేస్తాం. బెంగళూరు నుంచి నేరుగా కుప్పానికి వచ్చి మన దగ్గర నిన్నటి వరకు ఏనుగులు మనల్ని ఇబ్బంది పెట్టాయి. ఆ ఏనుగులందరినీ అడవిలోనే పెట్టి సందర్శకులు తీసుకొచ్చి చూపించే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే ఎలిఫెంట్ సఫారీ కూడా పెట్టిస్తాం. అంటే ఏది కూడా ఒక చెడుని మంచిగా ఉపయోగించుకోవాలి కానీ దాన్ని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. అదే సమయంలో కుప్పాన్ని ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేసి బెంగళూరు నుంచి 1.5 అవర్లు ఇక్కడికి వస్తారు. సాటర్డే సండే ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తే ఇక్కడ చదువుకుంటారు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు అన్నిటికీ శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన ఇంత మునిపే చెప్పాను, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రింగ్ రోడ్ నుంచి బెంగళూరు నుంచి 97 కిలోమీటర్లతో కుప్పానికి నేరుగా కనెక్ట్ చేస్తే ఇక్కడి నుంచి ఒక లెస్ దెన్ 1 అవర్లో ఔటర్ రింగ్ రోడ్డు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. నెక్స్ట్ అదే మరి ఈఎస్ఎల్ ఈ సైకిల్స్ ఇచ్చారు. 300 సైకిళ్లు రేపు 15 ఫిబ్రవరికి అంతా పూర్తి అవుతాయి. కార్ అండ్ గ్రో వాళ్ళు కూడా ముందుకొచ్చి అంగన్వాడీ చిల్డ్రన్కి అవన్నీ ఉపయోగించుకుని ఏ విధంగా వాళ్ళలో స్పెషలైజేషన్, అర్లీ చైల్డ్హుడ్ లేకపోతే కొంత పర్సనల్ ఇంటర్వెన్షన్ పెట్టి వాళ్ళకి ఎలాంటి లోపాలు లేకుండా చేయడం కోసం ముందుకొచ్చారు. అందరినీ చిన్నపిల్లలందరినీ టెస్ట్ చేసే విధంగా ఆ మెకానిజం ఉపయోగిస్తున్నాం. ఇంకో పక్క హీరో మెక్స్ అని ఏదైనా వచ్చినప్పుడు దానికి ఏదైనా సమస్యలు రాకుండా ఏం చేయాలో ఏరియా హాస్పిటల్లో వాళ్ళ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. దానికి కూడా ముందుకు పోతాం. 1M 1B ఇది గ్రీన్ స్కిల్స్ క్యారియర్ రెడీనెస్ ఇవ్వడానికి ద్రవిడ యూనివర్సిటీ కేంద్రంగా పెట్టుకుని వాళ్ళు కూడా వీళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నారు. దానికి కూడా శ్రీకారం చుడతాం. శానిటేషన్ డ్రైవ్ పెట్టారు. ఇప్పటికే చాలా వరకు ముందుకు వచ్చారు. కానీ పూర్తి చేయాలంటే ఇంకో సమయం పడుతుంది. 100% రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే దేశంలోనే పరిశుభ్రమైన నియోజకవర్గంగా కుప్పం ఉండాలి. అన్ని అవార్డ్స్ మనకే రావాలి. దానికి మీరందరూ సహకరించాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఐ స్క్రీనింగ్ చేస్తున్నాం. మిగిలిన భూములన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఇస్తాం. ప్రజా దర్బారు పెట్టి మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తారు. ఇంకో పక్క అలింకోట్ డిజబిలిటీ క్యాంప్ పెట్టి ఎవరికైనా ఎయిడ్స్ కావాలంటే అవన్నీ కూడా సరఫరా చేసే బాధ్యత 1387 మందిని ఐడెంటిఫై చేశారు డిజేబుల్డ్ అందరినీ. వాళ్ళందరినీ ఏ విధంగా ఇవన్నీ ఇచ్చి ముందుకు తీసుకుపోవాలో దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. నెక్స్ట్ నేను ముందే చెప్పాను, హెల్త్, వెల్త్, హెల్త్, హ్యాపీనెస్. దిస్ ఈజ్ ది విజన్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ కుప్పం. ఈరోజు బిగినింగ్, ఈ బిగినింగ్ నుంచి
నేను జననాయకుడు పోర్టల్ కూడా రేపు ఇనాగరేట్ చేస్తున్నాను. నేను ఈరోజు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేని. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత నా మీద ఉంది. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో పెట్టవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. అదే మాదిరిగా జిల్లా పైన కూడా దృష్టి పెట్టవలసిన బాధ్యత నా పైన ఉంది. ఒక నమ్మకం పెట్టారు, ప్రజలందరూ విశ్వసించారు. మళ్ళీ నేను వస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని కళ్ళగన్నారు. అందుకే మీరు ఒకసారి చూస్తే నేను గాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని, అదే మరి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురం కలిసి వస్తే మీరందరూ విశ్వసించి మళ్ళీ మాకు మంచి జరుగుతుందని 93% గెలిపించారు. నేను చూశాను, చిత్తూరు జిల్లాలో 7 అసెంబ్లీ సీట్లుంటే 7కు 7 గెలిపించారు. రాష్ట్రంలో 11 సీట్లు తప్ప 174లో 175లో 164 సీట్లు గెలిపించారు. అంటే అది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఆ నమ్మకంతో నేను కూడా చెప్పాను, ఇంత మునుపు ఏ విధంగా చేశానో దానికంటే మిన్నగా ఈ 5 ఏళ్లు చేస్తాను, టెక్నాలజీ ఉపయోగిస్తాను, తద్వారా మెరుగైన ఫలితాలు ఇప్పిస్తానని చెప్పాను. అమరావతి లైన్లో పెట్టాం. పోలవరం మళ్ళీ డయాఫామ్ వాళ్ళ నుంచి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి కేంద్ర సహకారంతో దాన్ని కూడా ముందుకు తీసుకుపోయాం. పెట్టుబడులు మీరు చూస్తే ఈ 4-7 నెలల్లో దగ్గర 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి దగ్గర 5 లక్షల మందికి ఉపాధి కల్పించే పరిస్థితి వచ్చామంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే విశ్వాసం. ఇదైనాక నేను విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసి రాష్ట్రానికి మొత్తం ఇచ్చి ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి, ప్రతి ఒక్క జిల్లాకు కూడా తయారు చేసి అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను ఇద్దరిని భాగస్వాములు చేసి ఒక పొలిటికల్ గవర్నెన్స్ కి శ్రీకారం చుడుతున్నాం. ఎప్పుడు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలందరూ నమ్మి ఓట్లు వేసిన తర్వాత వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్, వాళ్ళ అవసరాలు తీర్చవలసిన బాధ్యత మా పైన ఉంటుంది. కానీ మాకు కూడా చాలా డిఫికల్టీ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఊరికే ఉండమంటే అందరూ హ్యాపీ, ఇది చెయ్యమంటే అందరికీ బాధ. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, నువ్వు కష్టపడద్దయ్యా, ఆఫ్టర్ 6 ఇంటికి వెళ్ళిపో, బాధ లేదు. ఫైల్ కూడా ఆన్లైన్లో చూసే పరిస్థితి వస్తుంది, దాన్ని డిస్పోజ్ చేయమంటే కూడా కొంతమందికి బాధ ఉంది. నేను అందుకే చెప్పా, హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్ కావాలి. 24 గంటలు కష్టపడక్కర్లేదు. ఎక్కడున్నా ఒక 10 నిమిషాలు దృష్టి పెడితే, ఇప్పుడు మా సెక్రటరీ ఉన్నాడు, అగ్రికల్చర్ సెక్రటరీ, సెల్ ఫోన్ తీస్తే ఆయన ఫైల్స్ అన్నీ వస్తాయి. అర్జెంట్ ఫైల్ అయితే నేను మాట్లాడతాడు, సంతకం పెట్టి కూడా పంపించేయచ్చు. అలాంటి వెసులుబాట్లు వచ్చినప్పుడు సమర్థత ఎందుకు పెంచుకోమని అడుగుతున్నా. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కర్మయోగి అని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళతో కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నా. ఇవన్నీ కూడా వేరియస్ అవకాశాలు ఎక్కడున్నా ప్రతి ఒక్కరిని కూడా క్రోడీకరించడం, వాళ్ళకు కావలసిన స్కిల్స్ ఇవ్వడం, వాళ్ళకు కావలసిన కొత్త విషయాలు నేర్పించడం, అందరం కలిసి సమర్థవంతంగా పనిచేసి సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా చేసి మనం ఇచ్చే డబ్బులు కూడా నేరుగా వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ జరగలేదు. పెన్షన్ ఎక్కడిచ్చారో, ఏ టైంలో ఇచ్చారో నేరుగా నేను చూసే అవకాశం నాకుంది. దానికి ఆ పెన్షన్ ఇచ్చే అధికారి యొక్క ఫోన్కి జియో ట్యాగ్ చేస్తున్నాం. ఏ స్పాట్ నుంచి ఏ టైంలో ఎవరికి పెన్షన్ ఇచ్చారో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
ఒకవేళ కానీ ఒక అధికారి అది చేయకపోతే మా వాళ్ళకి చెప్పాను, కంట్రోల్ రూమ్ నుంచి నెక్స్ట్ మినిట్కి అతనికి వార్నింగ్ వెళ్లాల్సిన అవసరం ఉంది. నీకు చెప్పిన ప్లేస్ నుంచి కాకుండా వేరే ప్లేస్ నుంచి ఇస్తున్నావు, ఇది తప్పని చెప్పి కరెక్ట్ చేయాలి. అప్పటికి కూడా కరెక్ట్ కాకపోతే యాక్షన్ తీసుకోవాలి. అదే సమయంలో ఇంకొక పక్క మీరు చూస్తే నేను IVRS పంపిస్తున్నా, మళ్ళీ నా వాయిస్తేనే పంపిస్తా. అవసరమైతే ఎవరైనా ₹1 అవినీతి చేశారన్నా వాళ్ళని కూడా వదిలిపెట్టను. పేదవాళ్ళకి ఇచ్చే సహాయాన్ని పూర్తిగా బాధ్యతగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో కూడా నేను చూసి సాటిస్ఫాక్షన్ లెవెల్ చూస్తున్నా. నేను ఏ ప్రోగ్రామ్ కూడా రేపు రాబోయే రోజుల్లో RTC బస్ స్టేషన్ బస్సులో మీరు ఎక్కితే ఆడ QR కోడ్ ఉంటుంది. QR కోడ్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఒపీనియన్ ఇస్తే ఇమీడియట్గా నాకు చేరుతుంది. నేను అక్కడి నుంచి యాక్షన్ స్టార్ట్ చేస్తాను. ఒక హాస్పిటల్లో, ఒక రైతు బజార్లో, లేకుంటే ఎక్కడికి పోయినా ఇవన్నీ మీరు ఉపయోగించుకోగలిగితే టెక్నాలజీని, తద్వారా నాకు ఇన్ఫర్మేషన్ అన్నా క్యాంటీన్లో కూడా అదే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఈ విధంగా సర్వీస్ డెలివరీ అన్ని కూడా నేను ఎక్కడికక్కడ టెక్నాలజీతో అనుసంధానం చేసి ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగకుండా, నిర్లక్ష్యం లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. కానీ కొంచెం టైం పడుతుంది. ఈరోజు మీరు చూశారు, గడిచిన ప్రభుత్వం రికార్డులన్నీ తారుమారు చేసేశారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే 22A కింద పెట్టారు. ఇంకా 1-2 కాదు, భూములన్నీ కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. బలవంతంగా రాయించుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మొత్తం రెవెన్యూ సదస్సులు పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి శాశ్వతంగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేసి మీ భూమికి రక్షణగా ఈ ప్రభుత్వం ఉండడానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నా. తొందరలో ఇచ్చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకు వచ్చే పిటిషన్లు చూస్తే 50%, 60%, 70% ల్యాండ్ రిలేటెడే వస్తున్నాయి. అంటే ఎక్కడికి పోయావో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి అన్నీ కూడా చేస్తాం. రెండోది కూడా మీరు చూస్తే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే యూనివర్సిటీ కూడా ఒకసారి సమీక్ష చేస్తాం. సమీక్ష చేసి జరిగిన తప్పులన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ ఈ యూనివర్సిటీని నెంబర్ 1 యూనివర్సిటీగా తయారు చేసే బాధ్యత ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటాను, చేస్తాం. ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ తీసుకొని మనం ముందుకు పోదాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా, నేను అప్పటి నుంచి చూస్తున్నా, కొంత ఎలాబరేట్గా అందరికి చెప్పా. అర్థం కాకపోతే ఆ పుస్తకం కూడా మళ్ళీ ఒక బుక్ వేస్తా, చిన్న బుక్ వేస్తా, ఇంటింటికి పంపిస్తా. నా కోసరం కాదు, మీకోసరం. 2029లో మీరు ఎక్కడుండాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు మీరు? ఈ స్థాయి నుంచి ఏ స్థాయిలోకి పోవాలో అది మీ చేతుల్లో ఉంది. మీకు చేయూతనిచ్చే బాధ్యత నాది. నేను కూడా నేను ఎక్కడున్నా కుప్పం మీద ఒక కన్నేసి పెడతా, ఎప్పటికప్పుడు వాచ్ చేస్తా. వాచ్ చేసి మిమ్మల్ని అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరు ఒకరు 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. అసాధ్యాలు అవగాహన పెంచుకోవాలి. ఇవన్నీ చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, అయితే మొదటి మీటింగ్ చూశాను, చాలా ప్రశాంతంగా విన్నారు. ఇది విన్నారంటే నాకు అర్థమైంది మీలో కూడా శ్రద్ధ ఉంది. ఈ శ్రద్ధ పట్టుదలగా మారితే అసాధ్యమేం కాదు. దెన్ కుప్పం నియోజకవర్గం అభివృద్ధి అన్స్టాపబుల్. సో మనందరం కలిసి అన్స్టాపబుల్ గా అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సిన కోరుకుంటూ, మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి.
ఆ అమ్మాయికి మైక్ అంటే ఆ అమ్మాయికి మైక్ ఇవ్వండి. ఫోటో ఇప్పుడు కాదమ్మా, మాటలే ఇప్పుడు, ఫోటో లేదు. మళ్ళా నేను మళ్ళా ఉంటాను, మళ్ళీ తీసుకుందామా. ఇంకా మిగిలిన వాళ్ళు ఆయనకి ఇవ్వండి మైక్. ఇక్కడ మైక్ ఆయనకు వెంకటేష్, ముందు ఆయనకు మళ్ళీ వెంకటేష్. తొందరగా మైక్ ఇక్కడ రెండు, అక్కడే ఉండండి, వస్తుంది మైక్ వస్తుంది. సార్ నమస్తే సార్, చెప్పండి. నేను కంగుంది స్కూల్ టీచర్ని. ఇక్కడ నేను 98లో వచ్చాను. అప్పుడు 2020 విజన్లో నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను సార్. ఇప్పుడు 2047 విజన్లో కూడా నేను మీకు డాక్యుమెంటేషన్ పంపించాను సార్. మీ సేవలో అపూర్వం సార్. మన కుప్పంలో ఇక్కడ వచ్చినటువంటి మన పిఎస్ మునిరత్నం సార్ గారు కానీ, మన ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ శ్రీకాంత్ సార్ గారు కానీ ఎక్సలెంట్గా చేస్తున్నారు సార్. ఈ విజన్ అన్ని పల్లెలకు తీసుకుపోయేట్టుగా నాయకులు, ఇక్కడ స్థానిక నాయకులు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. నమస్తే సార్. పంపిస్తాను. అక్కడ మైక్ నెక్స్ట్ దీనికి ఇచ్చేసి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్ నా పేరు శ్రీకాంత్ సార్. ఎక్కడ ఇక్కడ ఉన్నాను సార్. ఇక్కడ ఓకే, చేయి పైకి సార్. అందులో డార్క్ చెప్పమా సార్. మన కుప్పంలో ఏం సార్ విమానాశ్రయం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం కదా సార్. అది ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు ఏమనేది కొంచెం. ఏంటి విమానం ఎక్కాలని ఉంది నీకు? సార్ తొందరలోనే. అలాగే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి సార్ ఇప్పుడు? ప్రస్తుత పరిస్థితులు సార్. ప్రస్తుత పరిస్థితులు అంటే ఏంటి? అంటే ఎలా తీసుకెళ్తారు, ముందుకు తీసుకెళ్తున్నారో ఏంటి? నేను 1 గంట ఉపన్యాసం ఇచ్చారు కదా రామాయణం అంతా విని రాముడు సీతకి ఏం కావాలంటే ఎట్లా తమ్ముడు వినాలి కదా సార్. నేను చెప్పా కదా మొత్తం సార్. చెప్పాను, ఏం చేయబోతానో చెప్పాను, సార్ ఏం చేస్తానో చెప్పాను. సార్. దీనికి కావలసిన 2 ఇన్స్టిట్యూషన్లు తీసుకొచ్చాను. ఒకటి వికాస్ గారి ఆధ్వర్యంలో కాడా డెవలప్మెంట్ తీసుకొచ్చాం, అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి కింద. ఇంకో పక్కన ఎమ్మెల్యే కింద ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చా, అది జననాయకుడు పోర్టల్. ఈ 2 కూడా అనుసంధానం చేసి మెరుగైన సేవలు మీకు అందిస్తాం. ఇక్కడ ఇవ్వండి, వారికి ఇవ్వండి. ఇక్కడ మైక్ నీకు ఇచ్చారా? ఓకే, మీరు మాట్లాడండి. మైక్ అది అవుతాను, ఇక్కడ ఇవ్వాలా, వారికి ఇవ్వాలా. సార్ నమస్తే సార్, కుప్పానికి స్వాగతం సార్. 2014లో మన స్టేట్ కుప్పంలో ఉన్నా, అదే మీకు స్వాగతం పలుకుతున్నాను సార్. ఓకే, క్యారీ ఆన్. 2014లో స్టేట్ ఇవ్వడిన తర్వాత ఒక ప్రశ్న మిమ్మల్ని దీంతో సమన్వయ కమిటీలో అడిగాను సార్. సార్ మనకి కుప్పంలో ఐఐటి ఒకటి కావాలన్నారు. అప్పుడు మీరు అన్నారు ఐఐటి కావాలంటే మనకి ఎయిర్పోర్ట్ అన్ని కావాలి కదా, ఎట్లా అంటే ఇస్తానని చెప్పారు సార్. వస్తుంది, దయచేసి పెద్ద మనసుతో ఏం లేకుండా మా కుప్పానికి ఐఐటి కానీ. ఐఐటి అంటే ఏఐటి సార్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా ఐఐటి. ఏఐటి గవర్నమెంట్ అవును సార్. ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎనీ క్యాడర్ సార్. ఇప్పుడు మాకు ఇక్కడ రాకపోవచ్చు, ఎందుకంటే లేనిపోని స్టేట్ కి ఒకటే ఇస్తారు, తిరుపతికి ఇచ్చారు. ఇప్పుడు అది రాకపోవచ్చు, ఊరికే లేనిపోని ఆశలు పెట్టుకోవద్దండి. ఇక్కడ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఏం చేయాలో చేద్దాం. అట్లీస్ట్ ఎన్ఐటి అయినా కావాలి సార్, చూద్దాం. అందుకని నేను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడానికి అందరితో అప్రోచ్ అవుతున్నా. ఏది వస్తే అది తీసుకొస్తా. తొందరలోనే కుప్పం నియోజకవర్గం ఒక ఎడ్యుకేషన్ హబ్ గా నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేస్తుంది, అది చేస్తాం. ఇంకో విషయంలో తమరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. మాకు ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చారు మీరు. అందులో ఎమ్మెల్సీ గారిని యంగ్స్టర్ తీసుకురావడం, మరీ ముఖ్యంగా యంగ్స్టర్ కలెక్టర్ని తీసుకురావడం, మరీ ముఖ్యంగా మా పీడీ గారిని తీసుకురావడం సార్. ఆయన మొన్న చూస్తే 2:30కి ఆఫీస్ ఫోన్ చేశాడు నాకు విషయం పైన, రాత్రి 2:30కి. వీళ్ళ ద్వారా మేమందరం కొంచెం రియలైజ్ అవుతున్నాం సార్. మంచి హార్డ్ వర్కింగ్ ఉంది. దయచేసి వాళ్ళని బాగా కంటిన్యూ చేసి ప్రాజెక్ట్స్ మొత్తం కంప్లీట్ అయిన వరకు వాళ్ళు ఇక్కడే పెట్టి పని చేయించాలని ఒకటి. రెండవది సార్, కేంద్రీయ విద్యాలయం మనకు వస్తుందని అనౌన్స్ చేశారు సార్. కలెక్టర్స్ గారు ఇక్కడ వచ్చి అందరినీ, కలెక్టర్ గారు, పీడీ గారు, మా ముడ్డత్తం సార్ని, ఎమ్మెల్సీ గారిని, మన మాజీ అందరినీ ఒక టీమ్గా రెడీ చేసుకుని గ్రామం తిరిగాం సార్. ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారు సార్. కానీ ఎందుకో ఈ అకాడమిక్ ఇయర్ లో రాలేదు సార్. పెద్ద మనసుతో మూడో విషయం సార్, మళ్ళా చాలా అవకాశాలు వస్తాయి, మనం కూర్చో. హలో సార్, నేను కుప్పం బార్ అసోసియేషన్ సెక్రటరీ. నా పేరు ఉదయ్ కుమార్ సార్.
2018లో మేము మీకు కుప్పం బార్ తరపులో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్. కుప్పం కోర్టు కాంప్లెక్స్ గురించి శిథిలావస్థలో ఉంది కోర్టు కాంప్లెక్స్. ఆ శిథిలావస్థ గురించి కోర్టు కాంప్లెక్స్ మీరు ప్లానింగ్ కూడా శాంక్షన్ చేసడానికి అప్రూవల్ కూడా ఇప్పుడు ఇచ్చారు. సాయిల్ టెస్ట్ కూడా అయింది. కానీ మన గవర్నమెంట్ 2018-19లో వచ్చిన ఎలక్షన్లో రాలేనందువల్ల మా కోర్టు కాంప్లెక్స్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది సార్. ఇప్పుడు కుప్పం ప్రాజెక్టులో వర్షం వస్తే నీళ్లు కారి ఫైల్స్ అంతా కూడా నీళ్ళలో తడిచిపోయి చాలా వరకు ఇబ్బంది ఉంది సార్. దాని గురించి ఎమ్మెల్సీ గారు కూడా నేను ఫోటో కూడా పంపించాను, వాట్సాప్ ఫోటో పంపించాను. కుప్పం కోర్ట్ కాంప్లెక్స్ గురించి చర్య తీసుకోవాలని కోరుతున్నాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. అమ్మాయికి ఇవ్వండి. హలో సార్. అమ్మాయికి ముందు అమ్మాయికి మైక్ కబ్జా చేయడం కరెక్ట్. నమస్తే సార్, నా పేరు రమ్య, శాంతిపురం గ్రామం సార్ మాది. ఈ డ్వాక్రా మహిళా గ్రూపుల కోసం మీరు అభివృద్ధి ఎన్నో చేశారు కదండి సార్. దాని గురించి అభివృద్ధి కోసం కొంచెం సొంత ఉపాధి కోసం ఏం చర్యలు చేసుకోవాలనుకుంటున్నారు సార్? అందుకమ్మ డాక్రా ఉమెన్ లో కూడా 5 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ₹1,00,000 కంటే తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఉన్నారు. రెండో కేటగిరీ 1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేవాళ్ళు ఉన్నారు. కొద్దిమంది 10 లక్షల పైన వచ్చే ఆదాయం వచ్చేవాళ్ళు ఎంఎస్ఎంఈ కింద ఉన్నారు. అంటే ఎంఎస్ఎంఈలో 3 రకాలు ఉన్నాయి. స్మాల్ ఇండస్ట్రీ, రెండోది మైక్రో ఇండస్ట్రీ, స్మాల్ ఇండస్ట్రీ, మీడియం ఇండస్ట్రీ, 3 రకాలు ఉన్నాయి. 5 గ్రూపుల కింద క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఏమేం చేయాలో చేస్తాం. ఇక్కడే అలీప్ అని ఒక ఆర్గనైజేషన్ వచ్చింది. అది ఉమెన్ కోసమే పనిచేస్తారు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 95లో నేను దాన్ని ప్రారంభించాను. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ల్యాండ్ కూడా ఇచ్చాం. వాళ్ళు మీలాంటి వాళ్ళందరినీ నెట్వర్క్ చేసి దేశంలో విదేశాల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొచ్చి మీ ద్వారా ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తారు. అది ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఈరోజు ఫౌండేషన్ వేస్తారు. మీరు దాంతో అసోసియేట్ కండి. ఆడవాళ్ళందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావడానికి నేనే ముందు ఆ రోజు ప్రయత్నం చేశాను. డాక్రా సంఘాలు నా బ్రెయిన్ చైల్డ్, అది నా మానస పుత్రిక. దాన్ని డెఫినెట్గా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే నూట 180 గ్రూపులను ఐడెంటిఫై చేశారు అలీప్ వాళ్ళు. ఆ 180 కానీ సక్సెస్ అయితే దీన్ని మళ్ళా ఎక్స్పాండ్ చేద్దాం. ఎంత ల్యాండ్ అయినా ఇస్తాను. ఇచ్చి ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలు చేయాలన్న ఆకాంక్ష. మీరు సహకరిస్తే సాధ్యం చేద్దాం. థ్యాంక్ యూ. మీరు అనుమతిస్తే ఒక ఫోటో తీసుకోవాలని మళ్ళీ వస్తానమ్మా, చెప్తాను. రా, నువ్వు ఇట్రా, నువ్వు రామ్మా. హలో సార్, గుడిపల్లి మండలం పెద్దపర్తికుంట గ్రామం సార్. గత 65 సంవత్సరాలుగా మా ఊరికి రోడ్డు ప్రాబ్లం ఉంది. మొన్న మీరు బెంగళూరు వెళ్ళేటప్పుడు మా ఊర్లో అర్జీ కూడా ఇచ్చినాము. కానీ సీసీ రోడ్ వేసినారు. ఒక 2 ఫ్యామిలీలు 3 ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఇంకా సాల్వ్ కాలేదు. కాబట్టి మా ఊరి రోడ్డు సదుపాయం కల్పించాలని మన కోరుతున్నాం సార్. ఓకే, నిన్న నోట్ చూసుకున్నాం. ఆయనకి ఇవ్వండి, అక్కడ ఆయనకి ఇవ్వండి. ఆ పెద్ద ఆయనకి షర్ట్ ఇన్షర్ట్ మాట్లాడండి సార్. నమస్తే, నమస్కారం. నా పేరు ఆర్ఎన్ రామలింగం. 1989లో మీరు మొట్టమొదటిసారిగా శాసనసభ్యుగా పోటీ చేసినప్పుడు మీతో ప్రతి పంచాయతీని నేను చుట్టిన వాడిని. 152 బూత్ కమిటీల ఇంటర్వ్యూలో మీతో పాల్గొన్నవాడిని సార్. నేను ఈ విజన్ చూడకముందు మీకు ఒక నివేదికను సమర్పించేదానికి నేను ప్రిపేర్ చేసి వచ్చినాను. కానీ ఈ విజన్ చూసిన తర్వాత అవన్నీ కూడా కవర్ అయిపోయింది. కుప్పం పంచ ప్రాణాల ప్రణాళిక అనేసి ఒక నివేదికను నేను చేసినాను. మొదటిది ద్రవిడ యూనివర్సిటీ ప్రక్షాళన, రెండవది తిరుపతి గంగమ్మ గుడి నిర్మాణం, 3 హంద్రీ నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేయటం, 4వది ప్రభుత్వ ఆసుపత్రులను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దడం, 5వది భూగర్భ మురుగునీటి వ్యవస్థపై సత్వర చర్యలు అనేసి. సో ఇవన్నీ కూడా మీరు కవర్ చేసినారు. కాబట్టి నేను ఇది పోను మిగతా 2 విషయాల్ని మీ యొక్క గమనానికి తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను. ఒకటి, మన కుప్పంలో పబ్లిక్ టాయిలెట్ల ప్రాబ్లం చాలా ఉంది సార్.
ఇతర గ్రామాల నుండి వచ్చే మహిళలకు చాలా దుస్థితి. కాబట్టి దయచేసి పబ్లిక్ టాయిలెట్లను మన మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి త్వరగా దాని నిర్మాణం చేపట్టాలని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా లైబ్రరీ కూడా మంది చాలా పురాతనమైన లైబ్రరీ, గ్రంథాలయం 50 ఏళ్లకు ముందు నిర్మించిన గ్రంథాలయం, తర్వాత జన్మభూమి ద్వారా కొద్దిగా పునరావృతమైంది. కానీ మనకు చాలా పెద్ద ఒక గ్రంథాలయం అవసరం ఉందనేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్. ఓకే బ్రదర్, బాగానే ఉంది. మీకు ఒక ఆలోచన ఉంది. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో మరుగుదొడ్లన్నీ మరుగుదొడ్లు అయితే ఏవైతే పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడే వికాస్ గారికి ఆదేశాలు ఇస్తున్నా, కుప్పానికి ఎన్ని అవసరం ఉంటాయో అవన్నీ కూడా వితిన్ 6 months లోపల ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. అదే సమయంలో మీరు చెప్పినటువంటి యూనివర్సిటీ కూడా ప్రక్షాళన చేసి దీన్ని మళ్ళా యూజీసీకి కూడా అఫిలియేట్ చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా చేస్తాం. నేను అందుకే కొత్తగా చిత్తూరు జిల్లా వచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ జిల్లాలో ఉండే ఏకైక యూనివర్సిటీ కుప్పం యూనివర్సిటీ ఉంది. రేపు ఏదైనా కుప్పం చిత్తూరులో వస్తే 1 or 2 రావాలి. దీన్ని ఏ విధంగా చేయాలో చేద్దాం. మిగిలినటన్నీ కూడా మీరు చెప్పిందే కాకుండా మీరు కూడా ఆలోచించాలి. అందరూ భాగస్వాములు కావాలి. ఇక్కడ నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి, అందరూ చెప్తున్నారు, డైరెక్షన్ నాకు ఇస్తున్నారు, మీరందరూ కూడా గమ్మన ఇంట్లో పడుకుంటున్నారు. సత్వర ఫలితాలు రావాలంటే బాధ్యత కూడా మీకు కూడా రావాలా. చదువుకున్న వాళ్ళు అనుకుంటే చదువుకున్న వాళ్ళు కూడా ఒకసారి బాధ్యత తీసుకోవడం లేదు. మేము ఇచ్చాం, నువ్వు చెయ్యి, నేను చేస్తా. మీరు కూడా కలిసి వస్తే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. సామాజిక బాధ్యత అందరిలో ఉండాల్సిన అవసరం ఉంది. చేద్దాం. మీరు చెప్పినట్టన్నీ నా మైండ్లో ఉన్నాయి. డెఫినెట్గా చేయడానికి అన్ని విధాలు నేను ముందుకెళ్తాను. మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పబ్లిక్ లైబ్రరీ సార్, పబ్లిక్ లైబ్రరీ నువ్వు కూడా ముందుకు రా, కొంత డబ్బులు నువ్వు కూడా పెడదాం, డెఫినెట్గా చేద్దాం. లైబ్రరీ అనేది చాలా ముఖ్యం. రీడింగ్ అనేది ఒక అలవాటు పెట్టుకుంటే జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఆ పబ్లిక్ లైబ్రరీని కూడా ఏం చేయాలో దానికి ప్లాన్ తయారు చేసి చేస్తాం. అవకాశం ఇచ్చిన దానికి చాలా కృతజ్ఞతలు. హలో సార్, నమస్తే సార్. అంతమందికి రాకపోవచ్చు, మళ్ళా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. క్యారియర్ మీరు సార్, ఐఎమ్ పెనుమర్తి హరికృష్ణ, డైరెక్టర్ ఫర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్. సార్, మీరు 2005లో సీఎంగా ఉన్నప్పుడు నా జీతం 3000 రూపాయలు సార్. నాకు ఒక కష్టం వస్తే ఒక 4 రూపీస్ పెట్టి మీకు ఒక ఈమెయిల్ పంపిస్తే అది వితిన్ 2 monthsలో రిజాల్వ్ అయింది సార్. అండ్ నవ్ ఐ వాంట్ టు బ్రింగ్ 100 IT కంపెనీస్ టు ఆంధ్రప్రదేశ్ సార్. దాని గురించి నేను దాని గురించి cm@ap.gov.in కి 2 సార్లు మెయిల్ పెట్టాను సార్. ఇప్పుడు రెస్పాన్స్ లేదు సార్. ఇక్కడే మా సెక్రటరీ ఉన్నాడు, ప్రద్యుమ్న. He will talk to you. సార్, మీ ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేయండి. అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ ఢిల్లీ సార్. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్, మీరు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్కి మినిమం మా తరఫున సైబర్ సెక్యూరిటీ తరఫున 1000 కోట్లు రెవెన్యూ జనరేట్ చేయడం ఖాయంగా చేయగలం సార్. నాట్ ఓన్లీ సైబర్ సెక్యూరిటీ చాలా క్రూషియల్, ఎందుకంటే ఫ్యూచర్లో కూడా సైబర్ క్రైమ్ అనేది చాలా ఉంటుంది. ఐ విల్ వెరీ హ్యాపీ సార్. బీ అవర్ అడ్వైజర్, ప్యానల్ ఆఫ్ అడ్వైజర్స్లో మీరు కూడా ఒకరు, మనం అందరం కలిసి వర్కౌట్ చేద్దాం సార్. మీరు 1000 కోట్ల రూపాయలు పెట్టుబడిలో ఆదాయం పెంచడమే కాకుండా సైబర్ సెక్యూరిటీకి కానీ మీరు దోహదం చేస్తే డెవలప్మెంట్ కూడా మనం తీసుకెళ్తాం. నేనంతా డీప్ టెక్కి వెళ్తున్నా. ఇట్స్ అవర్ డ్రీమ్ సార్. అంటే మాకు డ్రీమ్స్ ఉన్నాయి కానీ మీలాంటి ఒక మంచి పర్సన్ మళ్ళీ రావాలని వెయిట్ చేస్తున్నాం. సో వీ విల్ ప్రామిస్, ఇఫ్ యూ గివ్ us an opportunity, ఆంధ్రప్రదేశ్ విల్ బి సైబర్ సెక్యూరిటీలో నంబర్ 1గా తయారవుతుంది సార్. తప్పకుండా చేద్దాం. రెండోది కూడా మీకు చెప్తున్నా, మీరందరూ, నేను సెక్యూరిటీ విషయంలో ఐటీ విషయాన్ని ప్రమోట్ చేశాను. ఐటీ ఉపయోగించుకొని అందరూ కూడా ముందుకెళ్ళారు. మీరంతా గురుదర్శనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు సహాయం చేయొద్దండి, సమాజం కోసం పనిచేయండి. మీరు అన్నట్టు మీలాంటి వాళ్ళు ఒక 100 ఐటీ కంపెనీలు రాష్ట్రాన్ని తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. విల్ వర్క్ టుగెదర్. ఓసారి కొన్ని సందర్భాల్లో మిస్ అవుతూ ఉంటాం. మాకుండే వ్యాపకాలు కానీ మాకు కూడా కొన్ని ఉన్నాయి.
ఐరన్ కర్టన్స్ కొన్ని ఉంటాయి, మాకు కూడా గేట్స్ అని పెడతా ఉంటారు మా వాళ్ళు. మమ్మల్ని రీచ్ కావడానికి లేకుంటే మాకు ఇంటెన్షన్ ఉన్నా మేము మిమ్మల్ని రీచ్ కాలేకపోతున్నాం. విల్ బి వెరీ హ్యాపీ. తప్పకుండా మీతో అసోసియేట్ అవుదాం, అన్ని విషయాల్లో ముందుకు పోదాం. నేను తీసుకుని కాగితాలు తీసుకుంటామా. ఇప్పుడు 2:30 అయింది, టైం కూడా అయ్యింది, ఇంకా 2, 3, 4, 5 ప్రోగ్రాంలు ఉన్నాయి. నువ్వు కాగితం ఇద్దావు, కాగితం తీసుకుంటాను. మీ కాగితాలన్నీ తీసుకొని నేను ఏం చేయాలో చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఈ తమ్ముడికి ఇవ్వండి. ఎవరమ్మా? ఆ అమ్మాయికి ఇవ్వండి. ఆ లాస్ట్ లో అమ్మాయి హలో కొంచెం గట్టిగా ఫైట్ చేసి మైక్ తీసుకుంటా ఉంది. ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఈ అమ్మాయికి కూడా ఇవ్వండి, ఏం చెప్తారో చూద్దాం. వాళ్ళిద్దరికి ఆ లేడీస్కి ఇవ్వండి. కూర్చో తమ్ముడు, మీరు అడ్డంగా లేకుండా కూర్చోవాలి, మీరు కూర్చోవాలి. లేదంటే బలవంతంగా నేను కూర్చొని పెడతాం. ఆనే మాట్లాడమా. సార్ నమస్తే సార్, నా పేరు ఎం విజయ, యామగాన్పల్లి, ద్రవిడన్ యూనివర్సిటీ ఎంప్లాయీ సార్. ఒంటరి మహిళా పెన్షన్ కి గత ప్రభుత్వంలో ఎలిజిబుల్ ఏజ్ వచ్చి 50 ఏళ్లుగా పెంచినారు సార్. దానివల్ల చాలా మహిళలు నష్టపోతున్నారు. ఆ ఏజ్ ఎలిజిబిలిటీని కొంచెం తగ్గించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అభయ ఆరోగ్యశ్రీ పథకం కింద గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా మనకు అన్ని అందిస్తుంది సార్. కానీ ప్రతి ఒక్క పేషెంట్ హాస్పిటల్లో చేరే ప్రతి పేషెంట్కు కూడా వాళ్ళకి ఫ్రీగా అందించేలాగా మీరు అవకాశం కల్పించాలి సార్. అదేవిధంగా మా యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి కొంచెం దీనంగా ఉంది. దయచేసి మీరు మాకు పర్మనెంట్ సొల్యూషన్ కలిగించాలని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పినట్టన్నీ అనలైజ్ చేద్దామా, ఏమాత్రం అవకాశం ఉన్నా న్యాయపరంగా కానీ అన్ని కూడా ఏం చేయాలో చేస్తాం. నువ్వు మాట్లాడమ్మా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పమ్మా. ఐఎమ్ ఫ్రమ్ యూనివర్సిటీ. మా కాలేజ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి, ఇంకా టెక్నాలజికల్ కోర్సెస్ ఇంప్రూవ్ చేయాలని మా ఒక కోరిక సార్. నువ్వేం చదువుతున్నావమ్మా? బిఎస్సి బయోటెక్నాలజీ ఫస్ట్ సెమ్ సార్. ఓకే అమ్మా. ఇప్పుడు 1M 1B ఇక్కడే లాంచ్ చేస్తున్నాం. వాళ్లే కాకుండా బెస్ట్ ఏజెన్సీస్ ఉంటే అవన్నీ తీసుకొస్తాం. మీరు కూడా ఇంట్రెస్ట్ చూపించండి. ఇక్కడ నుంచి యూనివర్సిటీ నుంచి స్టార్ట్ చేద్దాం. అన్ని కూడా స్పోర్ట్స్ ఇంప్రూవ్మెంట్ కావాలి, బిఎస్సి కెమిస్ట్రీ. ఓకే అమ్మా. మీ ఇంట్రెస్ట్ ని బట్టి స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేస్తాం. స్పోర్ట్స్ కి ఈ సంవత్సరం నుంచి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చాం. ఆడుకుంటూ చదువుకోవాలి. స్పోర్ట్స్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ కూడా సంబంధించిన విషయం. వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ అవార్డ్స్ కానీ అవన్నీ పెద్ద ఎత్తున ఇచ్చాం. చేద్దాం. థ్యాంక్ యూ సార్. నువ్వు కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలమ్మా. ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆలోచించాలి, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఓకే గుడ్. ఓకే, ఇంకా సమయం తక్కువ ఉంది, ఇంక వదిలేయండి. ఎందుకంటే మళ్ళీ చాలా మీటింగ్స్ ఉన్నాయి. వండర్ఫుల్ మీటింగ్, చాలా ఎక్స్చేంజెస్, మంచి ఆలోచనలు ఇచ్చారు. నేను ఇచ్చిన విజన్ ని ప్రతి ఇంటికి చేరవేసే బాధ్యత మీది. అది పూర్తిగా చేయాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. టైం గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే. జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే. జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే. జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. రప్పించి
లోకేష్ చంద్రబాబు అంటే కేంద్రంలోని నేతలంతా అవార్డిచ్చి అభినందిస్తే అన్ని రంగాలలో మార్పులెన్నో తెచ్చాడే. ఉద్యోగాలకి వ్యాపారాలకి వృద్ధిని ఇచ్చాడే. ప్రపంచ పటాన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూపాడే. చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే. గడ్డం ఎక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే. జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. రాజధాని నిర్మించగలడొక్క చంద్రబాబే. చాణక్యునిలా వ్యూహకర్తై అందరి వాడే అధినేతై విజయం వైపుకి కాలచక్రం తిప్పుతాడే. సంపదకే తన సృష్టికర్తయ్యై సమాజ సేవా కార్యకర్తయ్యై ప్రతి ఇంటికి పెద్ద కొడుకువై అవినీతిపై అగ్గి పిడుగువై అనుభవం ఉన్న సీఎంగా భరించేలా చేస్తాడే. మీ ఇంట్లో మీ పెద్ద కొడుకునై ఉంటానని నిరూపించాడే. చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే. గడ్డం కట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే. జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. పులరద్దే చేసి వేల కోట్ల సాయం చేసి కరువుని తరిమిన తీరుడే. డ్వాక్రా సంఘం మహిళలకి రుణభారాన్ని వదిలించి ఆదుకున్న అధినాథుడే. పొలములు జనములు పొగిడేలా కృష్ణా గోదావరి కలిపి చెరువులు గుంటలు తప్పించి చిట్టాముల్లే నిందించి మందికి దాహం తెచ్చి ధాన్యం పెంచాడే. రాయలసీమని కరువు రహితంగా మారుస్తున్నాడే. ప్రపంచ స్థాయికి రాజధానిని నిర్మాణం చేసేవాడే. చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే. చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే. ఎక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే. జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే.